హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్డిఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ కోర్ట్. సో నాని తను నటించే సినిమాలకు మాత్రమే కాకుండా తను నిర్మించే సినిమాలకు కూడా ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. నాని సొంత బ్యానర్ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ నుంచి వచ్చిన కొత్త సినిమా కోర్ట్. శివాజీ, సాయి కుమార్, ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, రోహిణి అండ్ హర్షవర్ధన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. పోక్సో యాక్ట్ అనే చట్టం మూల కథగా తెరకెక్కిన సినిమా ఇది. రామ్ జగదీష్ సినిమాతో దర్శకుడిగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. సో సినిమా స్టోరీ ఏంటి అనేది ఆల్రెడీ ట్రైలర్లోనే చూపించారు. ఒక అబ్బాయి పోక్సో యాక్ట్ చట్టం కింద అరెస్ట్ అయినప్పుడు అతను బయటికి రావడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అతనికి ఒక న్యాయ వ్యవస్థ ఎలా తోడ్పడింది అనేది ఈ సినిమా కోర్ పాయింట్ అనమాట. సినిమాలో ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నప్పటికీ కూడా పర్ఫార్మెన్సెస్లో శివాజీని బీట్ చేసే వాళ్ళు ఎవరో మాత్రం కనబడలేదు. లిటరల్ అయినా బాడీ లాంగ్వేజ్తో కానీ డైలాగ్ డెలివరీతో కానీ హీ డామినేట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ స్క్రీన్. ముఖ్యంగా ఆయన ఉత్తరాంధ్ర యాసలో ఎటకారం, కోపం, తలపొగరు కలగలిసిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఇస్తారో ప్రతి సీన్లో, అది కోర్టులో అవ్వచ్చు, లేదంటే ఆయన ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్స్ అయి ఉండొచ్చు. అతను ఆ పెద్దరికం అంటే ఆ కొని తెచ్చుకున్న పెద్దరికం ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన ప్రదర్శించిన విధానం చాలా అద్భుతంగా పండిందనమాట. ముఖ్యంగా 90స్లో ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా ఆయన పోషించిన పాత్ర తర్వాత ఈ తరహా కంప్లీట్ కాంట్రాక్ట్ క్యారెక్టర్ ఆయన యాక్సెప్ట్ చేసి ఈ సినిమాతో ఆల్మోస్ట్ దశాబ్దం తర్వాత ఆయన మళ్ళీ వెండితెరకు రీఎంట్రీ ఇవ్వడం అనేది అప్రిషియబుల్. సో శివాజీని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని, ఎంత మంచి నటుడు అనేది ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. శివాజీ తర్వాత షైన్ అయిన మరో ఆర్టిస్ట్ సాయి కుమార్. సో బేసిక్గా సాయి కుమార్ని మోస్ట్లీ సపోర్టింగ్ క్యారెక్టర్స్లోనో లేదంటే విలన్ క్యారెక్టర్స్లోనో చూసాం, కానీ ఒక చాలా పాజిటివ్ క్యారెక్టర్లో చాలా రోజులు ఆయన చూసి రీసెంట్గా సరిపోతే శనివారంలో ఆయన ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్లో చూసాం. సో ఆ తర్వాత ఆయనకి ఒక లక్కీ భాస్కర్ స్థాయిలో ఒక మంచి క్యారెక్టర్ పడింది అంటే మాత్రం కోర్ట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శితో ఆయన ఆ బ్లాక్ కోట్ పనే క్వశ్చన్ చేయడం అనే ఒక కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది చాలా సెన్సిబుల్గా ఉంటుంది. అంటే కథకి చాలా కీలకమైన పాయింట్ అనమాట. అది ఒక కీలకమైన కోణం. ఆ పాయింట్లో సాయి కుమార్ చాలా సెటిల్డ్గా ఒక స్తబ్దతతో కూడిన ఎంకరేజ్మెంట్ ఏదైతే ఇస్తారో ప్రియదర్శికి, అక్కడ ఆయన సీనియారిటీ అనేది ప్రూవ్ అయింది. శివాజీ అండ్ సాయి కుమార్ తర్వాత ఒక బ్యాలెన్స్డ్ యాక్ట్తో క్యారెక్టర్ని పండించిన నటుడు ప్రియదర్శి. సో ప్రియదర్శికి ప్లస్ పాయింట్ ఏంటంటే అతని వాచకం. సో అతను ప్రియదర్శి ప్రాపర్ తెలంగాణ యాసలో మాట్లాడితే ఎంత అథెంటిక్గా ఉంటుందో అదే విధంగా ఒక ఉత్తరాంధ్ర యాస మాట్లాడినా లేదంటే ఆంధ్ర యాస మాట్లాడినా సరే అంత అథెంటిసిటీ అనేది తీసుకురాగలడు. అతనికి తెలుగు భాష మీద ఉన్న పట్టు లేదంటే తెలుగు వాచకం మీద ఉన్న ఒక పట్టు అనేది ఈ విషయంలో అతనికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ సినిమాలో ఒక లాయర్గా దట్టు కొంచెం అప్పుడప్పుడు నిలదొక్కుంటున్న లాయర్గా, లేదు అంటే తన మీద తనకే పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ లేని ఒక లాయర్గా తను ప్లే చేసిన క్యారెక్టర్ ప్లే ఏదైతే ఉందో చాలా అండర్ ప్లే చేశాడు తన రోల్ని. బట్ ఆ అండర్ ప్లేలో కూడా తను చిన్నపాటి ఏదైతే న్యూయాన్సెస్ పండించాడో స్పెసిఫిక్గా కోర్ట్ సీక్వెన్సెస్లో కానీ లేదంటే ఎండింగ్లో ఇచ్చే ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రియదర్శి వన్స్ అగైన్ ప్రూవ్డ్ దట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్యారెక్టర్ రోల్, ఈజ్ ఎ వెర్సటైల్ ఆర్టిస్ట్. సో ఈ సినిమాలో లీడ్ పేర్గా యాక్ట్ చేసిన హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి చాలా చక్కగా ఒదిగిపోయారు అనమాట వారి పాత్రలో. సో ముఖ్యంగా శ్రీదేవి అంటే అమ్మాయి ఎక్కడ మేకప్ లేకుండా, అంటే కొన్ని సీన్స్లో అమ్మాయి మొహం మీద మొటిమలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని ఎక్కడ కూడా హైడ్ చేయడానికి కోసం లేదంటే మేకప్తో కవర్ చేయడం కోసం మేకర్స్ ఎక్కడ ట్రై చేయలేదు. సో అందువల్ల ఆ పాత్ర చాలా సహజంగా కనిపిస్తుంది తెర మీద. హర్ష్ రోషన్ ఆల్రెడీ స్వాగ్ అండ్ సరిపోతే సినిమాలో తన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. సో ఈ సినిమాలో కూడా చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. స్పెసిఫిక్గా కోర్ట్ సీక్వెన్సెస్లో అంటే లిటరల్లీ సెకండ్ హాఫ్లో అతనికి డైలాగ్స్ కూడా లేవు, హార్డ్లీ 1 or 2 డైలాగ్స్ ఉంటాయి. సో ఆ డైలాగ్స్ లేకుండా కూడా కేవలం ఎక్స్ప్రెషన్స్తో, అంటే మనసులో ఒక సంఘర్షణ జరుగుతున్నప్పుడు లేదంటే అసలు తను చేసిన తప్పా కాదా అని చెప్పి ఒక చిన్న కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ ప్లస్ ఈ ఏదైతే మానసిక సంఘర్షణ ఉందో రెండింటిని కలిపి తను కళ్ళల్లో పలిగించిన భావన ఏదైతే ఉందో అది షుడ్ బి అప్రిషియబుల్ ఫర్ ష్యూర్. ఎందుకంటే అంత ఈజీ కాదు. ఆ స్తబ్దతతో కూడిన ఒక మెచ్యూరిటీ చూపించడం అనేది మామూలు విషయం కాదు. సో హర్ష్ రోషన్ డిజర్వ్స్ మెనీ మోర్ అకాలర్డ్స్ అండ్ మెనీ మోర్ గుడ్ రోల్స్ ఆఫ్టర్ కోర్ట్. వీళ్ళందరి తర్వాత రోహిణి అండ్ హర్షవర్ధన్. సో బేసిక్గా రోహిణి ఆ క్యారెక్టర్కి అంత ప్రాపర్ ఆర్క్ అనేది లేదు. అంటే ఎక్కడ కూడా ఆవిడ ఎందుకు అలా అంత డౌన్ అయిపోయింది లేదంటే ఎక్కడ రియలైజ్ అయింది అనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రాపర్గా ఎలివేట్ చేయకపోవడం వల్ల ఆ క్యారెక్టర్తో ట్రావెల్ చేయలేము సినిమా త్రూ. హర్షవర్ధన్ కన్నింగ్ లాయర్గా చాలా బాగా ప్లే చేశారు ఆ క్యారెక్టర్ని. అంటే బాడీలో ఒక రకమైన వెటకారం ఉంటుందన్నమాట. ఆ వెటకారంతో పాటుగా ఒక డామినేటింగ్ నేచర్ ఏదైతే ఉందో అది చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఆ కోర్ట్ సీక్వెన్సెస్లో కానీ ఆ వాదించే విధానంలో కానీ అంతా కూడా ఒక రియలిస్టిక్ లాయర్గానే కనిపించారు ఆన్ స్క్రీన్. టెక్నికాలిటీస్కి వచ్చేటప్పటికి సినిమాటోగ్రాఫర్ దినేష్ని మెచ్చుకోవాలి. ఎందుకు అంటే ఆ కోర్ట్ ఏదైతే ఉందో అంటే సినిమా ఆల్మోస్ట్ ఒక 45 to 50 minutes సినిమా కోర్టులోనే ఉంటుంది. సో ఆ ఫ్రేమింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రిపిటేటివ్ లేకుండా, అంటే ఆ బోన్లో కానీ లేదంటే జడ్జిని చూపించే సీక్వెన్సెస్ కానీ లేదంటే పక్కన స్టెనోగ్రాఫర్ని చూపించే ఫ్రేమ్స్ కానీ అలాగే కోర్టు చుట్టూ ఆ పేరెంట్స్ని చూపించే సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ రిపిటేటివ్ ఫ్రేమ్స్ అనేవి లేకుండా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకున్నారు. అలాగే సినిమాకున్న లొకేషన్స్ కూడా చాలా లిమిటెడ్ అనమాట. ఆ ఒక్క సాంగ్ తప్పితే మిగిలిన సినిమా అంతా కూడా ఐదర్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది లేదా అబ్బాయి వాళ్ళ
ఇంటి దగ్గర ఉంటుంది, ఒక ఇంటర్నెట్ షాపు, కోర్ట్ అంతే. ఇంతకు మించి లొకేషన్స్ కూడా ఏం లేవు సినిమాలో. చాలా తక్కువ లొకేషన్స్‌లో రిపిటీటివ్ షాట్స్ అనేవి లేకుండా తీయడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అలాగే లైటింగ్ విషయంలో కూడా ఎక్కడ కూడా బ్రైట్ లైట్ యూజ్ చేయలేదు. అట్ ద సేమ్ టైమ్ ఎక్కడ కూడా అది ఎమోషన్ తగ్గట్టుగా కూడా కంప్లీట్‌గా డల్ కూడా చేయలేదు దాన్ని. సో, అది చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సో, సినిమాటోగ్రాఫర్ డిడ్ ఎ గుడ్ జాబ్. అండ్ ఆఫ్టర్ థట్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గనెన్. సో, విజయ్ బుల్గనెన్ ఆల్రెడీ ఒక ప్రూవ్డ్ టెక్నీషియన్ స్పెసిఫిక్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో. ఈ సినిమాలో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది చాలా సీన్‌లో వర్కౌట్ అయింది. అయితే ఈ విలనిజానికి ఇచ్చిన ఒక చిన్నపాటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది కొంచెం పాల్పబుల్‌గా అనిపించిందనమాట. అంటే ఇది కాదు గదా! ఇంకొంచెం ప్రాపర్‌గా ఎలివేట్ అవ్వాలి గదా! అన్న ఒక చిన్నపాటి అసంతృప్తి అయితే కలిగింది. బట్ అది ఇగ్నోరబుల్ అనమాట కంప్లీట్‌లీ. ఆ ఒక్క 2, 3 సీక్వెన్స్‌లో తప్పితే సాంగ్స్ విషయంలో గానీ, లేదంటే ఏదైతే ఆ లవ్ సీక్వెన్సెస్‌లో ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, అలాగే ఏదైతే లవ్ సాంగ్ ఉందో దాన్నే సాడ్ వెర్షన్‌లో కోర్ట్ సీక్వెన్సెస్‌లో యూజ్ చేసుకోవడం అనేది, లేదంటే హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చిన ఆ డిస్టెన్స్‌ని తీసుకున్నప్పుడు ఆ సాడ్ వెర్షన్ యూజ్ చేయడం అనేది గానీ బావుంది. బా వర్కౌట్ అయింది ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆ సాంగ్. అండ్ వీళ్ళందరి తర్వాత మెచ్చుకోవాల్సింది ఆర్ట్ డైరెక్టర్‌ని. సో, బేసిక్‌గా ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే చాలా సార్లు ఈ రీక్రియేషన్ టైమ్‌లో కొంచెం ఎంత లేదనుకున్నా సరే ఆ కొత్తగా అంతా కనబడతా ఉంటాయన్నమాట. ఈ స్పెసిఫిక్‌గా ఈ కోర్ట్ సీక్వెన్సెస్‌లో వచ్చేటప్పటికి ఎక్కడ గూడా అదేదో కొత్తగా సెట్ ఏసారు, లేదంటే ఇది ఇక్కడ చెక్క ఇప్పుడే కొట్టారు అన్న ఫీల్ ఎక్కడ రాకుండా చాలా రియలిస్టిక్‌గా, అంటే అది కొన్ని సంవత్సరాల తరబడి అది అలాగే ఉంది అన్న ఒక లుక్ అయితే తీసుకొచ్చారనమాట. సో, అందువల్ల ఆ సీక్వెన్సెస్‌కి ఇంకా అథెంటిసిటీ యాడ్ అయింది ఈ సెట్ వర్క్ వల్ల. సో, డైరెక్టర్ షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ దట్ వర్క్. సో, ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది డైరెక్టర్ రామ్ జగదీష్ గురించి. రామ్ జగదీష్ ఫస్ట్ సక్సెస్ అయింది కాస్టింగ్ విషయంలో. ఆ మంగపతి అనే క్యారెక్టర్‌కి ఎప్పుడైతే శివాజీని కాస్ట్ చేసుకొని అతనితో ఒక మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడో అక్కడే అతను 90% సక్సెస్ అయ్యాడు. సో, మిగిలిన కాస్టింగ్ అంతా కూడా అంటే సాయి కుమార్ గాని, ప్రియదర్శి గాని, హర్ష్ రోషన్ గాని, శ్రీదేవి గాని, రోహిణి గాని, హర్షవర్ధన్ గాని, ఇలా ప్రతి క్యారెక్టర్ చాలా, అంటే ఈ క్యారెక్టర్స్‌కి వీళ్ళే సెట్ అవుతారు. ఇంకో సెకండ్ ఆప్షన్ అనేది ఎక్కడ కూడా ఇది కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తుంటే బాగుండేది అన్న థాట్ కూడా రాదనమాట. సో, కాస్టింగ్ విషయంలోనే ఫస్ట్ సక్సెస్ అయ్యాడు అతను. అలాగే ఆ డ్రామా ఏదైతే రన్ చేస్తున్నాడో స్పెసిఫిక్‌గా ప్రియదర్శి అండ్ సాయి కుమార్ కాంబినేషన్ సీన్స్ గాని, అంటే ఒకళ్ళనొకళ్ళు కాంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే ప్రియదర్శికి ఉన్న కన్‌ఫ్యూజన్‌ని సాయి కుమార్ ఎక్కడైతే ఒక అడ్డుగేదో వేస్తాడో, అలాగే ప్రియదర్శి ఎప్పుడైతే ఒక బ్లాక్‌లో ఇరుక్కుపోయినప్పుడు సాయి కుమార్ ఎప్పుడైతే లేదు నువ్వు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అతన్ని ఇన్‌స్పైర్ చేస్తాడో, ఈ సీక్వెన్సెస్ రాసుకున్న విధానం చాలా బావుంది. అంటే ఇవి చాలా కీ టర్నింగ్ పాయింట్స్ కూడా అనమాట. అక్కడొచ్చే డైలాగ్స్ గాని, ఆ సీక్వెన్సెస్ కానీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలాగే శివాజీ క్యారెక్టర్‌ని ఫస్ట్ నుంచి డ్రైవ్ చేస్తూ వచ్చిన విధానం కూడా, అంటే ఆ బర్త్‌డే పార్టీ సీక్వెన్స్ నుంచి కూడా శివాజీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అతని బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, దాన్ని ప్రాపర్‌గా డిజైన్ చేసుకొని దాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అయితే ఆ శివాజీ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, అతనికి ఆ అహంకారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎక్కడన్నా ఆ క్యారెక్టర్ జర్నీ అనేది కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి ఉంటే గనక ఆ క్యారెక్టర్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది. అంటే కనెక్టివిటీ ఇంకా బాగుండేదనమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ అది అట్లా వచ్చి బిహేవ్ చేయడం కంటే కూడా అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, లేదంటే అతనికి ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే బాగుండేది. అండ్ జాబిల్లి అండ్ చందు క్యారెక్టర్స్ రాసుకున్న విధానం కూడా బాగుంది. ఫ్రెష్‌నెస్ ఉండింది. అంటే ఆ లవ్ స్టోరీ కొంచెం ఆ నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అనే ఒక చిన్నపాటి ఫీల్ వస్తుంది. 18 అండ్ 17 ఇయర్స్ ఏజ్ ఓల్డ్ కిడ్స్ మధ్య లవ్ అనేది సో, మోస్ట్‌లీ అలాగే ఉంటుందనమాట. సో, ఆ ఫీల్ వచ్చినా కూడా అది ఒక రకంగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలా ఆ ఫీల్ తెప్పించగలిగాడు అంటే కూడా. అండ్ డైలాగ్స్ విషయంలో కూడా చాలా క్రిస్ప్‌గా ఉన్నాడు. ఎక్కడ కూడా ఓవర్ ద బోర్డ్ ఎళ్ళలేదు. చాలా సింపుల్‌గా, అంటే కొన్ని చోట్ల డైలాగ్స్ అవసరం లేదు అనుకున్న చోట డైలాగ్స్ అవసరం లేకుండానే ఎండ్ చేశాడు. స్పెసిఫిక్‌గా ఎండింగ్ సీక్వెన్స్‌లో రోషన్ వచ్చి ప్రియదర్శిని హగ్ చేసుకొని థాంక్స్ చెప్పే దగ్గర ఎక్కువ డైలాగ్స్ ఏం లేకుండా చాలా సింపుల్‌గా ఒక నోషన్స్‌తో అనమాట. అంటే ఆ కళ్ళ హావభావాలతోనే దాన్ని ముగించడం అనేది జరిగింది. సో, అది షుడ్ బి అప్రిషియబుల్. అయితే రామ్ జగదీష్ విషయంలో నాకున్న చిన్నపాటి కంప్లెయింట్స్ ఏంటి అంటే, ఈ వాద ప్రతివాదనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ కేస్ ఇనీషియల్‌గా స్టార్ట్ అయినప్పటి నుంచి గూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రైలర్‌లో చూపించిన కేసెస్ అన్నీ చూస్తే, ఇవన్నీ గూడా ఎక్కడ గూడా దానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని గాని, లేదంటే ఒక స్ట్రెంత్ అనేది గాని ఎక్కడ యాడ్ చేయలేదు. ఆ వాదనలు గూడా ఎలా ఉంటాయంటే, ప్రియదర్శికి ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నట్టు ఉంటదనమాట. ప్రియదర్శి వచ్చి జస్ట్ వాదిస్తే సరిపోద్ది, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్డ్ అన్నట్టు ఉంటది తప్పితే, ఎక్కడ కూడా గ్రిప్ అనేది లేదు. సో, అందువల్ల అరే! ఇంత సెన్సిబుల్ ఒక పోక్సో యాక్ట్ అనేది ఎంత సెన్సిబుల్ థింగో, ఆ సెన్సిబుల్ థింగ్ చుట్టూ అల్లుకున్న సమస్యలు కూడా అంతే హార్ష్‌గా ఉండాలి, అంతే హార్డ్‌గా ఉండాలి. ఆ 2 మిస్ అయ్యాయి ఇక్కడ. సో, ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా టకటక, అంటే ఇతను జస్ట్ ఒక క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే చాలు, అవి క్లియర్ అయిపోతాయి అన్నట్లుగానే ఫస్ట్ నుంచి వాడిని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో, ఆ స్ట్రెంత్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో, అది కొంచెం బాగా ప్లాన్ చేసుకొని ఉండుండి, ఆ వాద ప్రతివాదనలు, అంటే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకాస్త హార్డ్ హిట్టింగ్‌గా, అంటే ఇది ఇంకా ఆప్షన్ లేదేమో ఆ కుర్రోడు, ఇంకా వేరే ఆప్షన్ లేదేమో ఆ కుర్రోడికి, వాడిని కార్నర్ చేస్తున్నారేమో అనే ఒక ఫీల్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఇది కొంచెం ఫోర్స్‌ఫుల్‌గా తీసుకొచ్చారు. అది ఇంకొంచెం న్యాచురల్‌గా వచ్చి
ఆ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండుంటే గనక ఇది ఇంకా బాగా వర్కౌట్ అయ్యే డ్రామా అనమాట. అండ్ నాకు డైరెక్టర్ 'రామ్ జగదీష్' మీద ఉన్న లాస్ట్ కంప్లెయింట్ ఏంటి అంటే, క్లోజింగ్ సీక్వెన్స్‌లో ఏదైతే జాబిల్లి క్యారెక్టర్ వచ్చి చందుని హగ్ చేసుకుంటూ ఇవాళ నా 18థ్ బర్త్‌డే అని హగ్ చేసుకునే సీక్వెన్స్ ఏదైతే ఉందో, హగ్ చేసుకోవడం వరకు ఫైన్. అక్కడ 18థ్ బర్త్‌డే అనేది ఒక స్పెసిఫిక్‌గా డైలాగ్ లాగా రావడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పటిదాకా క్రియేట్ చేసిన ఒక అవేర్‌నెస్ అంతా కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత ఏమైనా చేసుకోండి, ఒక చిన్నపాటి చెడు సంకేతాన్ని ఇచ్చినట్టు అయిందనమాట. సో, అక్కడ ఆ హగ్గింగ్ సీక్వెన్స్ ఉన్నా కూడా ఆ 18థ్ బర్త్‌డే అనే డైలాగ్ మ్యూట్ చేయగలిగితే గనక బాగుండేది. అదర్ దాన్ దిస్ ఐ డోంట్ హావ్ ఎనీ కంప్లెయింట్స్ విత్ ద ఫిల్మ్. బట్ ముందు చెప్పినట్టు ఆ ఆర్గ్యుమెంట్స్ గాని, లేదు అంటే ఆ డ్రామా గాని ఇంకొంచెం ప్రాపర్‌గా వర్కౌట్ అయ్యి ఉంటే గనక, టూ మెనీ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా, టూ కన్వీనియంట్‌గా రైటింగ్ లేకుండా ఉండుంటే గనక 'కోర్ట్' ఖచ్చితంగా తెలుగు సినిమా చరిత్రలో ఒక మంచి సినిమాగా మిగిలేది. బట్ స్టిల్ ఇట్స్ వర్త్ యువర్ టికెట్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.